హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు మామ్ ఆఫ్ 2. నేను మీ మాధురి వెంకటరెడ్డి. ఈ వ్లాగ్ మాకు చాలా చాలా స్పెషల్ వ్లాగ్. అసలు నిన్న రాత్రి అయితే నిద్ర పట్టలేదు, ఎప్పుడెప్పుడు మార్నింగ్ అవుతుందా అని ఉన్నాము. ఇక మార్నింగ్ అవగానే పిల్లల్ని లేపేసి మాకు నిద్ర పట్టకుండా చేసే ఆ పనిని కంప్లీట్ చేసేద్దామని త్వరగా రెడీ అయిపోయాము. ఈ రోజు మా ఫ్యామిలీలోకి ఒక కొత్త ఫ్యామిలీ మెంబర్ కి వెల్కమ్ చెప్పబోతున్నాము. అందుకే ఈ ఎక్సైట్మెంట్. ఎప్పటి నుంచో ఇది ఓన్ చేసుకుందాం అనుకుంటున్నాం కానీ లాస్ట్ కి ఇప్పుడు అయింది. మేమైతే ఒక కార్ తీసుకున్నాము. ఈ రోజే ఓపెనింగ్ మంచి అది పెట్టించారు. ఇప్పుడు ఆ మంచి చేయించడానికే మాకు ఎంతో సెంటిమెంట్ అయిన మహామాయ టెంపుల్ కి స్టార్ట్ అవబోతున్నాము. సో మా హ్యాపీనెస్ అంతా ఈ వీడియోతో మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. ఇంకా కార్ తీసుకునే ప్రాసెస్ లో మాకు తెలియని విషయాలు బోల్డ్ అని తెలుసుకున్నాము. అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో దట్ ఎవరైనా కార్ తీసుకునేటప్పుడు ఏ ఏ బేసిస్ మీద మనం ఎంచుకోవాలి కార్ అనేది అర్థమవుతుంది. మా పిల్లలు చూసారా కార్ లో కూర్చుని ఎంత ఎగ్జైట్ అయిపోతున్నారు. వీళ్ళ హ్యాపీనెస్ చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే 2 months నుంచి చాలా అనాలిసిస్ చేసి బోల్డ్ అన్ని మోడల్ కార్స్ చూసి లాస్ట్ కి సెలెక్ట్ చేసుకున్నాము. ఏం కొనాలన్నా చాలా ఆలోచిస్తాం మేము. ప్రోస్ కాన్స్ ఒకటి కొనాలంటే అంతలా ఆలోచిస్తాం. కాబట్టి ఈ టిప్స్ ఏమన్నా మీకు కూడా యూజ్ అవ్వచ్చు. అందుకే లాస్ట్ వరకు చూడమంటున్నాను. అండ్ ఫస్ట్ టైం గనక మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే ఇంకా బోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. అవన్నీ చూసి నచ్చితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను వీడియోలో మీతో షేర్ చేసుకున్న అనాలిసిస్ లో మీకు ఏ మాత్రం కొంచెం యూస్ఫుల్ అయ్యే పాయింట్ ఉన్నా సరే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. ఫస్ట్ అయితే రిక్వైర్మెంట్, మాకు ఇప్పుడు రిక్వైర్మెంట్ వచ్చింది కాబట్టే కొన్నాము. యాక్చువల్ గా పెళ్ళైన కొత్తలో ఇద్దరం కార్ తీసుకుని ఏం చేస్తాంలే బైక్ లో తిరుగుదాంలే అన్నట్టు అప్పుడు పోస్ట్ పోన్ చేసాము. మా పెద్దోడు పుట్టిన తర్వాత కూడా ముగ్గురికి బైక్ సరిపోతుందిలే అని ఇంకా వాడు స్కూల్ కి వెళ్లే టైంలో వాటిని దింపడానికి తీసుకురావడానికి వీలుగా ఉంటుందని ఒక స్కూటీ తీసుకున్నాము. ఇక చిన్నోడు పుట్టేసరికి మేము 4 అయ్యాం కాబట్టి బైక్ మీద 4 వెళ్ళడం అవ్వదు, స్కూటీ మీద కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకని కార్ తీసుకుంటే బెటర్ కదా అని ఫిక్స్ అయ్యాం. లాస్ట్ ఇయర్ నవంబర్ లోనే అనుకున్నాము నెక్స్ట్ ఇంకా కార్ తీసుకుందాము, మన 4 కలిసి వెళ్ళడానికి ఉంటది అని. బేసిక్ గా మాకు డ్రైవింగ్ తెలుసు, కాకపోతే అంత ప్రాక్టీస్ లేదనమాట. సో కొత్త కార్ తీసుకుని వెళ్ళి దేనికైనా గుద్దేస్తే భయం కదా అని సెకండ్ హ్యాండ్ కార్ తీసుకున్నాము. ఫస్ట్ అయితే డ్రైవింగ్ మీద పట్టు రావాలి కదా, కాన్ఫిడెన్స్ రావడానికి అయితే ఒక కార్ తీసుకోవాలి సెకండ్స్ లోని. అయితే దేని బేసిస్ మీద మేము ఈ కారే కావాలి అని చూస్ చేసుకున్నాము ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే మేము లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడానికి అయితే తీసుకోలేదు కారు. మొత్తం అంతా సిటీ లోపల తిరగడానికి. ఎందుకంటే ఆంధ్ర వెళ్ళాలంటే ఘాటి రోడ్ అనమాట. అది చాలా చాలా రిస్కీ. ఎంత డ్రైవింగ్ వచ్చినా కూడా మేము అంత దూరం పిల్లలు తీసుకుని అయితే వెళ్ళదలుచుకోలేదు. అందుకే బిలాస్పూర్ లోనే తిరగడానికి ఒక చిన్న సైజ్ కార్ ఉంటే సరిపోద్ది. మరి పెద్ద హై అండ్ కార్స్ ఏం అక్కర్లేదులే అని పక్కన పెట్టేసాము పెద్ద పెద్దవి. నవంబర్ లో ఇంకా చేసిన పనుల్లో ఉంటాయి కదా యూజ్డ్ కార్స్ అమ్మే కంపెనీస్ అని, ట్రూ వాల్యూ అని, ఇంకా చాలా లోకల్ కంపెనీస్ అన్ని తిరిగి మా బడ్జెట్ లో ఏ కార్స్ వస్తున్నాయో లిస్ట్ తెచ్చుకున్నాము. అందులో కొన్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంజిన్ కండిషన్ ఎలా ఉన్నది, ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది, ఆ ప్రైస్ కరెక్టా ఎక్కువ పడుతున్నామా అనేది చెక్ చేసుకున్నాము. మెయిన్ గా ఏంటంటే ఇంజిన్ కండిషన్ బాగుండాలి అండ్ చూడడానికి కూడా చాలా బాగుండాలి. ఇంకా యాక్సిడెంట్ బండి అయి ఉండకూడదు. అలా అని మరి పాత కార్లు అంటే 15+ ఇయర్స్ కూడా చూడలేదు. ఇంకా ఒక బండి చూస్తున్నామంటే దాని స్పేర్ పార్ట్లు దొరుకుతాయా లేదా, రిపేర్లు అవుతాయా అవ్వవా అవి కూడా చెక్ చేసుకోవాలి. బండి కండిషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్రైసింగ్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఆన్లైన్ లో బోల్డ్ అని వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట. అందులో కార్ మోడల్, ఎప్పుడు ఆ కార్ ని పర్చేస్ చేశారు, డేట్ అండ్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది అన్ని ఇన్ఫర్మేషన్ మనం ఇస్తే అది ఐడియల్ ప్రైస్ మనం ఎంతకు తీసుకోవచ్చు ఈ టైం కి అనేది చూపిస్తుంది. సో ఆ చూపించిన ప్రైస్ కంటే మినిమం 25% తక్కువ అమౌంట్ కి మనకి కార్ వచ్చేలా చూసుకోవాలన్నమాట. కార్ అనే కాదు, ఏదైనా సరే బండి కొన్నా ఏం కొన్నా సరే అదే మెయిన్. ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది, ఎప్పుడు కొన్నారు, ఏదైనా ఫిజికల్ డ్యామేజ్ ఉందా, ఇన్ కేసు ఉంటే రిపేరింగ్ ఎంత అవుతుంది, ఇవన్నీ చూసుకొని అప్పుడు మనం కార్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మేమైతే అదే చేసాము. యూజ్డ్ కార్స్ అమ్మే కంపెనీస్ లోనే కాకుండా మా చుట్టుపక్కల ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ చెప్పామన్నమాట. ఎవరన్నా తెలిసిన వాళ్ళు కార్ అమ్మేసేలా ఉంటే కాస్త చెప్పండి అని. సో ఆ విధంగా కూడా మేము ట్రై చేసాం. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే బ్యాంక్ లో లోన్ తీసుకుని కొనుక్కుంటూ ఉంటారు కదా వెహికల్స్, వాళ్ళు ఒకవేళ ఈఎంఐస్ కరెక్ట్ గా పే చేయకపోతే అవి రికవరీ చేసేస్తారనమాట. సో ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత అంటే
ఆ కస్టమర్ పే చేస్తాడు అని వెయిట్ చేసిన తర్వాత ఒక టైం అయిపోయిన తర్వాత అవి వాల్యుయేషన్ చేసేసి ఆప్షన్ పెడతారనమాట. అంటే వేలం పాట పెడతారు. అందులో మనకి ఇంట్రెస్ట్ ఉంటే ముందు నుంచి కార్ గురించి ఎంక్వైరీ చేసి అన్ని ఓకే అనుకుంటే ఆప్షన్లో పార్టిసిపేట్ చేసి మనం ఎంతకి పాడుకుంటే అంతకి మనకి ఆ కార్ అనేది వచ్చేస్తుంది. యూజ్డ్ కార్స్ అమ్మే కంపెనీస్ అన్ని చూసి చూసి లాస్ట్కి ఇలా కూడా ట్రై చేసాము. ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి రికవరీ కార్స్ ఏమున్నాయో లిస్ట్ తీసుకొని అందులో మాకు ఏదైతే సెట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకొని మెకానిక్ కి చూపించి అటు నుంచి కూడా కన్ఫర్మేషన్ అంతా తీసుకుని అరే ఇంకా ఆ కార్ కొనేద్దాంలే అని ఫిక్స్ అయ్యాము. ఎప్పుడు డిసెంబర్ 30th ఫిక్స్ అయ్యాము. అయ్యా వెతకడం స్టార్ట్ చేసిన 1.5 month కే మంచి కార్ దొరికిందిరా బాబు కొనేసుకోవచ్చు అని అనుకుంటే ఫైనల్ గా బ్యాంక్ కి ఎంత పే చేయాలి అనే విషయం మీద చిన్న ప్రాబ్లం అయింది. మేము బ్యాంక్ వాళ్ళ దగ్గర చూసిన కార్ అయితే బలెనో ఇప్పుడుకొచ్చి 4 years అయింది అది కొని. బ్యాంక్ వాళ్ళు ఆప్షన్ అమౌంట్ మినిమం బేసిక్ ది చెప్తారు కదా, అదేమో 4 lakhs చెప్పారు. అలా అందరూ పాడుతూ దగ్గరలో 4,23,00,000 దగ్గర మా దగ్గర ఆగింది. సో పేమెంట్ చేయడానికి వెళ్ళేటప్పుడు టోటల్ అమౌంట్ మీద మీరు జిఎస్టీ కూడా కట్టాలి అన్నారు. కానీ యాక్చువల్ రూల్ ఏంటంటే ఆల్రెడీ 4 years అయింది కదా కార్ తీసుకొని, 4 years లో ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత వాల్యూ ఆ కార్ కి తగ్గుతూ వస్తుంది. దాన్ని అరుగుదల అంటారు. ఇప్పుడు 2019 లో వాళ్ళు ఎంత అమౌంట్ కొన్నారో అందులోంచి ఆ తగ్గిన వాల్యూని తీసేగా వచ్చేదే ఇప్పుడు కొనాలనుకుంటున్న కార్ వాల్యూ. ఆ వాల్యూ కంటే మనం ఎక్కువ రేట్ పెట్టి కొన్నామంటే ఎక్స్ట్రా అమౌంట్ ఎంతైతే పెట్టామో దానికి జిఎస్టీ కట్టాలి. ఒకవేళ దానికంటే తక్కువ రేటు పెట్టుకుంటే జిఎస్టీ అసలేం కట్టనవసరం లేదు. బ్యాంక్ వాళ్ళు మాత్రం జిఎస్టీ కట్టాలన్నారు. ఇంకా ఎంత రూల్స్ అవి చూపించినా కూడా లేదు మీరు కట్టాల్సిందే అని పట్టుకొని కూర్చున్నారు. ఇంకా సరే అయిన అమౌంట్ కన్నా మనం ఎందుకు ఎక్కువ పే చేయాలి, అది రూల్లో కూడా లేదు కదా అన్నట్టు మేము లైట్ తీసుకుని ఇంకా బాగా తెలిసిన వాళ్ళ ద్వారా ఈ కార్ ఇప్పుడు మేము ఏదైతే కొన్నామో అది సేల్కి వచ్చింది అని తెలుసుకున్నాము. ఇంకా అప్పటికే తీసేసుకుందామని చాలా ఆలోచించి ఉన్నాం కాబట్టి వెంటనే వెళ్ళి ఇంజిన్ అవన్నీ చెక్ చేపించి మెకానిక్ కి చూపించి ఎంత రిపేర్ కాస్ట్ అవుతుంది అన్ని తెలుసుకొని మొత్తానికి ఈ కార్ అయితే ఓకే చేసేసాము. ఫైనల్ గా ఈ రోజు అయితే ఇంటికి కూడా తీసుకొచ్చి పూజ చేయించి మంచి చేయించేస్తున్నాము. ఇటువైపు పూజలు గట్రా కొంచెం వేరేగా ఉంటాయి. మన సైడ్ లా కొబ్బరికాయ కొట్టడాలు అలాంటివి ఏమి ఉండవు. సో ఫస్ట్ అయితే ఇక్కడ పద్ధతిలో మేము పంతులు గారితో పూజ చేయించేసి ఆ తర్వాత మళ్ళీ మన ఆంధ్రాలో చేస్తారు కదా ఇంజిన్ కి గట్రా బొట్లు పెట్టి బానెట్ కి బొట్లు పెట్టి కార్ కి దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టి ఇంకా నిమ్మకాయలు తొక్కిస్తారు కదా చక్రాలతో. సో మేము మెయిన్ పూజ అర్థం చేసింది అయిపోయిన తర్వాత మేము చేసేసాము. కార్ పూజ అయ్యి నిమ్మకాయలు తొక్కిచ్చి ఓపెనింగ్ అయినంత వరకు మా వారు కార్ లో అయితే వచ్చారు కానీ డ్రైవర్ సీట్ లో అస్సలు కూర్చోలేదు. వన్స్ మా కార్ ఓపెన్ అయిన తర్వాత మాత్రం అస్సలు ఆ స్టీరింగ్ పట్టుకొని వదలట్లేదు. వెంటనే గిరిగిరిమని రౌండ్లు వేసేస్తున్నారు అనమాట. అక్కడ పెళ్ళైన కొత్తలో ఇద్దరం నేర్చుకున్నాము కార్ డ్రైవింగ్. కాకపోతే చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది కదా, సో ఎందుకైనా మంచిదని తెలిసిన ఒక అంకుల్ ని తీసుకొని వచ్చాము మహామాయ టెంపుల్ దగ్గరికి. ఊరు నుంచి మా చిన్నమరిది గారు కూడా వచ్చారు. సో ఇంకా తను మేము ఇంకా డ్రైవర్ అంకుల్ మొత్తం అందరం కలిసి రతన్పూర్ అయితే వచ్చేసి పూజ చేయించేసుకున్నాము. చాలా రోజుల నుంచి ఇలా 4-wheeler తీసుకుందాం అనుకున్నాం. ఫైనల్ గా అయితే ఇవన్నీ చూసుకొని ఒక 4-wheeler అయితే తీసేసుకున్నాం మేము. నాకైతే ఒకవైపు నుంచి హ్యాపీనెస్, ఒకవైపు నుంచి టెన్షన్. హ్యాపీనెస్ ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకున్న కార్ తీసుకున్నాము, అండ్ టెన్షన్ ఎందుకంటే పెళ్ళైన కొత్తలో కార్ నేర్చుకున్నానని చెప్పాను కదా, కిట్టు కడుపులో ఉన్నప్పుడు నేను మా మమ్మీ హాస్పిటల్కి నేను డ్రైవ్ చేస్తుండగా కార్లో వెళ్ళి వచ్చేసాము. సరే నాకు ఇంక డ్రైవింగ్ వచ్చేసిందిలే అని కాన్ఫిడెన్స్ తోని ఒకరోజు మళ్ళీ కార్ తీస్తే దానికి స్క్రాచ్ పడిపోయింది. మా డాడీ ఇంకా ఏం అనలేదు నన్ను, కానీ నేనైతే చాలా టెన్షన్ భయపడ్డాను. దెబ్బకి కార్ డ్రైవ్ చేయడం మానేశాను. ఆ భయమే కంటిన్యూ అయిపోయింది. ఎలా ఉంది డ్రైవింగ్? వచ్చేస్తుందంటావా? ఈయన నవ్వుతూ వచ్చేస్తుందిలే అని తల ఊపారు కదా, అప్పుడు కొంచెం టెన్షన్ తగ్గింది నాకు. ఎందుకంటే నాకు బైక్ నేర్పించింది కూడా ఈయనే. పెళ్లికి ముందు చాలా సార్లు ట్రై చేశాను కానీ బైక్ నడపడానికి డ్రైవ్ చేయడం రాలేదు. కార్ కూడా భయపడకుండా నడపడం నేర్పించేస్తారులే అని ధీమా వచ్చింది నాకు. అదేంటోనండి మరి కార్ తీసుకున్నామని ఆనందమే ఏంటో ఉదయం నుంచి అసలు ఆకలే వేయలేదు. పూజ అయిన తర్వాత మాత్రం కడుపులు పరిగెత్తడం మొదలు పెట్టాయి. దారిలోనే ఒక చిన్న హోటల్లో ఆగి ఫుడ్ తినేసి మళ్ళీ బయలుదేరిపోయాము. వచ్చేటప్పుడు అయితే అస్సలు డ్రైవర్ సీట్ లో కూర్చుని డ్రైవింగ్ చేయలేదు. ఇంకా వెళ్ళేటప్పుడు మాత్రం అసలు ఇవ్వమన్నా ఇవ్వకుండా ఈయన ఇంటి వరకు డ్రైవ్ చేసుకుని వచ్చేసారు. యాక్చువల్ గా 2024 స్టార్ట్ అయినప్పుడు ఈ ఇయర్ లో ఏంటేంటి చేద్దాం అనుకుని కొన్ని రాసుకొని పెట్టుకున్నాం మేము బుక్ లో. అందులో 4-wheeler కొనడం కూడా ఒకటన్నమాట. రాసుకున్న వాటిలో ఒక గోల్ అయితే ఆల్రెడీ రీచ్ అయిపోయామని అనుకుంటున్నాము. ఫస్ట్ అయితే దీని మీద బాగా ప్రాక్టీస్ చేసేసి ఆ తర్వాత ఒక మంచి కార్ తీసుకోవాలనేది ఐడియా. జనరల్ గా అందరూ వినాయకుడు ఫోటో పెట్టుకుంటారు కదా కార్ లోని, కాకపోతే మా పెద్దోడికి శివుడు అంటే చాలా ఇష్టము. కానీ మా వారు కోయంబత్తూర్ లో ఉండే ఆదియోగి పెద్ద స్టాట్యూ ఉంటుంది కదా, అలాంటిది ఒకటి తెచ్చిచ్చారు. దానికి
కిందన డబుల్ టేప్ అంటించేసి డాష్ బోర్డ్ మీద అతికించేస్తున్నాను. ఆ వారికి అయితే కొంచెం కొంచెంగా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది కార్ నడుపుతున్నప్పుడు. ఇంకా నాకు ఎప్పుడు బిల్డ్ అవుతుందో చూడాలి. నెమ్మదిగా నేను కూడా తీస్తుంటే అలవాటు అయిపోతుంది అనుకుంటున్నా. నా హ్యాపీనెస్ ని ఈ వీడియో ద్వారా మీ అందరితో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను. మంచి కార్ వెతికి పట్టుకునే ప్రాసెస్ అంతా నేను క్లియర్ గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు గానీ కార్ కొనుక్కోవాలనే ఐడియాలో ఉంటే అన్ని చెక్ చేసుకుంటూ నేను చెప్పిన పద్ధతిలో వెతుక్కుంటే మీకు చాలా మంచి కార్ దొరుకుతుంది. దొరకాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.